వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆరోపించారు. పచ్చని మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని కొడంగల్ నియోజకవర్గ రైతులు వ్యతిరేకరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దూద్యాల మండలానికి సంబంధించిన లగచర్ల, హకీంపేట, పొల్లేపల్లి, ఆర్బీ తాండా, పులిచెర్ల, కుంటతండా, ఈర్లపల్లి తాండా గ్రామాలకు సంబంధించిన గిరిజన, దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన రైతులమైన మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఎకరాల భూమిని సేకరించపూనుకుందని బాధిత రైతులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. కంపెనీలు కానీ వ్యవసాయానికి సంబంధించినవి కానీ ఏర్పాటు చేయండి తప్పితే ఫార్మా కంపెనీలు మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ఉద్యమాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాం. కొడంగల్ నుంచి మిమ్మల్ని ఈ రాష్ట్ర రాజధానికి పంపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన మాకు ఇక్కడ నుంచి తిరిగి కొండారెడ్డిపల్లికి పంపడానికి ఎంతో సమయం పట్టదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు అయితేనే, రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ పేద ప్రజల బాధను అర్థం చేసుకొని వెంబడే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనుకుంటున్నాం. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఢిల్లీ వరకు వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం అవసరమైతే. అదే విధంగా నీకున్నటువంటి సీఎం పోస్టుని తొలగించే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలే చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి కొడంగల్ ప్రజలు ఎంత సహకరించిండ్రో నిన్ను తిరిగి అంతే వేగంగా కొండారెడ్డిపల్లికి పంపే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వానికి, మీడియా మిత్రులకు హక్కింపేట, పూలపల్లి, లగచర్ల, కోటిబండ తాండా, ఈర్లపల్లి తాండా, పులిచెర్లకుంట తాండా ప్రజల తరఫున ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామాలు ఇప్పుడు చెప్పిన గ్రామాల నుంచి 1,500 ఎకరాల భూమి కబ్జా చేయడం కొరకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫార్మా కంపెనీ మేము పెడతాము అని. వ్యవసాయదారులు అయితే ఇక్కడ ఉన్నోళ్ళు అర్ధెకరం, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు ఉన్న సన్నకారు, చిన్నకారు, పేద రైతులు మాత్రమే మా భూములు గుంజుకుంటా అని అంటున్నారు. అక్కడ పెట్టడం వల్ల మా మొత్తం వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఒకటి, మా భూములు పోతున్నాయి. 2, ఇన్ని గ్రామాల ప్రజలు నిరుద్యోగులమై రోడ్ల మీద పడి అడక్క తినవలసి వస్తుంది. దయచేసి మేము మనవి చేసేది ఏంటంటే మీకు ఆ ఫార్మా కంపెనీ మాకొద్దు. మీరు ఎక్కడన్నా ప్రభుత్వ భూమికి, అదే కొడంగల్ తాలూకాలో మైలారం దగ్గర 2,000 ఎకరాలు, దుద్యాల తొగపురం దగ్గర 7,000 ఎకరాలు, మాకు తెలిసిన కాడికి ఇంకా తెలియని భూమి చాలా ఉంది. మీరు అక్కడ పెట్టుకోండి. అది ప్రభుత్వ భూమి. అక్కడ ఎలాంటి అబ్జెక్షన్లు లేవు. మౌనవి ఈ భూములు గుంజుకొని నిరుద్యోగులుగా చేసి, మీ వ్యవసాయ కూలీలుగా చేసి చేయవద్దని మీ అందరం మనవి. దీనివల్ల మాకు పొల్యూషన్ వస్తుంది, భూములు కోల్పోతాం. దీనికి అన్నిటికన్నా మేలు ఏంటంటే అక్కడ పండించే పంటలు మొత్తం మిల్లెట్లు, మినుములు, శనగలు, జొన్నలు, పచ్చజొన్నలు, కందులు, వరి, ఈ ధాన్యాలు పండించే పంటలు వ్యవసాయ భూములు. బంగారం లాంటి భూములు మేము వదులుకోదలుచుకోలేదు. మేము భూమికి ఇవ్వదలుచుకోలేదు. మీరు పెట్టే కంపెనీ పెట్టుకోండి. అభివృద్ధి పూర్తి చేయాలంటే గవర్నమెంట్ భూమి ఉంది, ప్రభుత్వ భూమిలో ఉండండి, దాన్ని కబ్జా చేసుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, అక్కడ కంపెనీలు పెట్టండి. పెట్టరా అది మీ ఇష్టం. అభివృద్ధి పేరు అంటారా? మాకు అభివృద్ధి ఉదాహరణ మేము వ్యతిరేకులం కాము. ఓ మెడికల్ కాలేజ్ పెట్టండి, ఓ ఇంజనీర్ కాలేజ్ చేయండి. మాకు హకింపేటకు, పూలపల్లికి ఓ ఇంజనీర్ కాలేజ్ చేయండి, డిగ్రీ కాలేజ్ చేయండి. అవి అభివృద్ధి చేయండి. కానీ తెచ్చి ఫార్మా కంపెనీ పెట్టి పొల్యూషన్ చేసి మాకు కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా మంచి గాలి లేకుండా భూమి గుంజుకుంటావు, మంచి గాలి ఇవ్వవు, తాగడానికి నీళ్లు పొల్యూషన్. ఇంతకు ముందే మనం ఎల్బీ నగర్లో సిరీస్ కంపెనీ ఉండే, దాదాపు 30 ఏళ్ళు కలుషితమైన నీళ్లు. అట్లే ఉన్న నిన్న 3 రోజుల కింద 18 మంది చనిపోయారు ఫార్మా కంపెనీ వాళ్ళు ఆంధ్రాలో. అట్లా ఇక్కడ కూడా ఎన్నో అయినాయి. చౌటుపల్లి దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు అక్కడి నుంచి. ఈ ఫార్మా కంపెనీలు వల్ల చెడే జరుగుతుంది కానీ మంచి జరుగుతలేదు. కాబట్టి మీ అందరితో ప్రభుత్వానికి విన్నవించకూడదు ఏంటంటే దయచేసి మా మీద కనికరించి మీకు ఓటేసినందుకు పుణ్యమా అని ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే తలపెట్టినో ఫార్మా కంపెనీ, ఆ ఫార్మా కంపెనీ పెడదామన్న ఉద్దేశాన్ని విరమించుకోవాలని. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ పెట్టుకోండి. మమ్మల్ని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి.
మీ ద్వారా మేమంతా సుఖపడాలని మీకు ఓటేసాము, ఓటేసి ముఖ్యమంత్రిని చేపించుకున్నాము. కానీ మీరు మాత్రం ఈ విధంగా బాధ పెట్టడం మాత్రం ఇది మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మా భూముల జోలికి రాకండి. మేము భూములు ఎటువంటి పరిస్థితులు ఇవ్వడానికి వెళ్ళేమో, మేము దగ్గర రానియము. దేనికైనా సర్దే కోర్టుకు పోతాం, కంపెనీలు పెట్టనియ్యం, పెట్టినా మేము బతకనియ్యం. అది కూడా జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విన్నపం, మా భూముల జోలికి మీరు రాకండి. మేము మీ జోలికి మేము రాము. మీరు అభివృద్ధి చేయకున్నా చేసినా సరే మా బతుకు మమ్మల్ని బతకనియండి. మా బతుకు మేము బతుకుతున్నాం. ఎకరం 2 ఎకరాలు చూసుకొని ముసలో నుడి కూడా అంతా దాని మీద ఆధారపడి దాని ఆశతోటి తరతరాలుగా బతుకుతున్న భూమి అది. మీరు దయచేసి కలుషితం చేయవద్దని, మా దగ్గర ఫార్మా కంపెనీ తేవద్దని మీకు పాదాభివందనం చేస్తే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం.